And children, you have a responsibility towards parents. You have to take care of your parents. You have to obey them and look into the well-being of your parents. నీ తల్లిదండ్రులు ఎప్పుడన్నా యంగ్ పీపుల్ డాడీ మమ్మీ ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు హే డాడ్ అని అర్జెంటుగా పరిగెత్తుకుంటే ఇలా గ్లాస్ నీళ్ళు ఇచ్చారా? అడగకుండా. డాడీ ఇంటికి వస్తున్నాడని సౌండ్లన్నీ ఆపేసి కాస్త పాపం టయర్డ్ అయ్యి వస్తారు. డాడీకి నేను ఒక మొహితో తయారు చేస్తాను, లేకపోతే ఏదో చేస్తాను. ఆయన రూమ్లో ఫ్యాన్ వేసి రెడీగా పెడతాను, నీళ్లు రెడీగా పెడతాను, గీజర్ ఆన్ చేస్తాను. ఎప్పుడన్నా చేశారా మీరు పిల్లలు? ఎప్పుడన్నా చేశారా మీరు? నాన్న బూట్లు తీసి నాన్న సాక్స్ తీసి మీరు ఆ బూట్లలో కాళ్ళు పెట్టేవాళ్ళు చిన్నప్పుడు. ఈరోజు మేము వచ్చి టైర్డ్ కూర్చుంటే ఆ బూట్ తీసి కూడా అక్కడ పెట్టరు. మీకు మేము లేసులు వేస్తానే ఉన్నాం, ఇప్పటికీ మీకు బూట్లు కొనిస్తానే ఉన్నాం. మీ అమ్మ కష్టం పడుతుంటే కిచెన్లో నువ్వు హెల్ప్ చేస్తున్నావా? నీకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ యువర్ 14-15 యూఆర్ గుడ్ టు హెల్ప్, యూఆర్ గుడ్ టు కుక్. పాత రోజుల్లో 14-15కి పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఎంతసేపు యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ ఓన్ థింగ్, యూ డోంట్ ఈవెన్ హెల్ప్ యువర్ మదర్. డిడ్ యూ ఆస్క్ మమ్మీ వాట్స్ ద ప్రాబ్లమ్ విత్ యూ? మీ అమ్మ ఏడుస్తుంటే వెళ్ళి వాట్స్ ద ప్రాబ్లమ్, కెన్ ఐ హెల్ప్ యూ? మీ అమ్మ డాక్టర్ దగ్గరికి వెళ్తుంది, మీ నాన్న డాక్టర్కి వెళ్తాడు. నాన్న ఏంటి ప్రాబ్లం? మమ్మీ ఏంటి ప్రాబ్లం? అడిగావా ఎప్పుడన్నా? డిడ్ యూ ఆస్క్ ఈజ్ దేర్ ఎనీథింగ్ ఐ కెన్ డూ? ఒక అమ్మాయిని హాస్పిటల్లో వాళ్ళ అమ్మ దగ్గర కూర్చోబెట్టారంట. అమ్మకు ఆక్సిజన్ ఉంది, అమ్మని చూస్తుండు అని. ఆ అమ్మాయి అలా కూర్చొని ఫోన్లో ఇన్స్టాగ్రాము వీడియోస్, వాళ్ళ అమ్మ సఫర్ అవుతుంది. వాళ్ళ అమ్మకి ఏ జబ్బు ఉందో చెప్పలేదు ఈ అమ్మాయికి. ప్రేమ అది కూడా ఎప్పుడు అడగలే, అమ్మ నీ ప్రాబ్లం ఏంటని. అడగాలి కదా, వాట్ ఈజ్ దట్? ఎందుకు నువ్వు హాస్పిటల్ దాకా ఎందుకు వచ్చావు? నువ్వు అందరు అమ్మలు ఇళ్ళల్లో ఉంటే నువ్వు హాస్పిటల్కి ఎందుకు వచ్చావు? వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? నీకేమైనా అయితే నా ఫ్యూచర్ ఏంటి? నాన్న నీకేమైనా అయితే నా ఫ్యూచర్? అడగలేదు. ఈ అమ్మ ఇన్స్టా చూస్తుంది. వాళ్ళమ్మ గ్యాస్పింగ్ ఫర్ సరిగ్గా ఆక్సిజన్ ఫ్లో రావట్లేదంట, గ్యాస్పింగ్ ట్రై చేస్తుందంట పిలవడానికి. ఈ పిల్ల ఎక్కడుంది? పెట్టింది ఎందుకు? అమ్మని చూసుకుంటాండి. ఈ పిల్ల ఏం చేస్తుంది? అండ్ షీ డైడ్, దట్ మదర్ డైడ్. ఈ పిల్లుండి కూడా such kind of children we have today, such kind of children. If you are that kind of person, child, you have to change. You have to change. You have to stand by your parents. Nana, how did your day go అని ఎప్పుడైనా అడిగావా? ఎలా జరిగింది నాన్న? వచ్చేటప్పుడు ఎన్ని యాక్సిడెంట్స్ అయినా, మీ నాన్న కూడా పడిపోయి కూడా ఉండొచ్చు 2-3 సార్లు. మా నాన్నకి దెబ్బ తగిలింది అనుకుంటున్నావు, కానీ నీ కొరకు శ్రమించడానికి బయటకు వెళ్ళాడు కాబట్టి దెబ్బ తగిలింది. శుభ్రంగా ఇంట్లో ఉంటే ఆ గంజి చేసుకొని తినొచ్చు. నీ పిఎస్పి కోసం, నీ బట్టలు, నీ ఫీజు కోసం కష్టపడాల్సి వస్తుంది. అండ్ యూ డోంట్ హ్యావ్ దాట్. వాట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ ఆర్ యూ? ఇంత చేసి ఒక వయసుకి తీసుకొస్తే నా ఇష్టం వచ్చినోడిని నేను చేసుకుంటాను, నాకు ఇష్టం వచ్చిన దాన్ని నేను చేసుకుంటానంట. మాకు తెలిసి చిన్నప్పుడే చీపురిచ్చి ఇల్లు ఉండమనేవాళ్ళు. సుకుమారంగా పెంచకూడదు పిల్లల్ని, మీరు పెరిగినట్టే వాళ్ళని కూడా పెంచాలి. అప్పుడేమవుతుంది? లైఫ్లో సరిగ్గా ఉంటారు. ఈ కాలంలో ఐ హ్యావ్ సీన్ లుక్స్ కోసం పోవట్లేదు బాయ్స్ కానీ గర్ల్స్ కోసం. గర్ల్స్ అయితే ఆడు ఏం సంపాదిస్తున్నాడు, స్టడీ జాబ్ ఉందా, ఇన్కమ్ ఉందా, అవి చూసుకుంటున్నారు. సరిగ్గా చూడటానికి బాగలేకపోయినా పర్లేదు, ఒక స్టడీ జాబ్ ఉండి నెలకి ఎంత వెనకాల ఏమైనా ఉందా కుర్రోడికి, అది చూసుకుంటున్నారు. మగపిల్లలు అందాన్ని చూడట్లేదు. ఇది రేపు పొద్దున వస్తే నేను కాఫీ చేయాలా, ఆ పిల్ల నాకు కాఫీ చేసిద్దా, మా అమ్మోళ్ళు చూసుకోగలదా, నన్ను చూసుకోగలదా? You have to be very clear that we train up our children like that. ఒకసారి అన్నాను, అభినవ్ అమ్మాయిని చేసుకుంటా అంటే అన్నాడు, ఆ అమ్మాయికి పొద్దున్నే నేను లేచి టిఫిన్ చేయాల్సి వస్తుంది డాడీ అన్నాడు. If that's the case, if that's how we do, you can't. There's a long journey ahead. Life is not a honeymoon. Children, you have to understand, you have to become serious in life. అండ్ దట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ యువర్ అమ్మ. ఒక 50 ఏళ్ళు అమ్మ దాటిందంటే నీకు ఒక 20 ఏళ్ళు వచ్చినాయి అంటే, అమ్మ నువ్వు కూర్చో నేను చేస్తాను అనకపోతే నువ్వు మంచి పిల్లోడివి, మంచి పిల్ల కాదు. స్కూల్కో కాలేజ్కి వెళ్ళి వచ్చి ఇట్లా పడితే టైర్డ్ అయిపోయిందని పండుకుంటాను. పాత రోజుల్లో ఆ యూనిఫామ్తో వచ్చి పండుకుంటే ఒళ్ళు పగిలిపోయేది. రావాలా, తీయాలా, స్నానం చేసుకొని. మనమేం నేర్పించట్లేదు పిల్లలకి.
That's where we are getting into serious trouble. Please train up your children. And children, please understand, ఎప్పుడైనా ఏమన్నా జరగవచ్చు పేరెంట్స్కి, అప్పుడు నీ సంగతి ఏంటి? అప్పుడు నీ ఏదో నీకు కొంచెం ఎక్స్ట్రా అటెన్షన్ ఇస్తున్నాం, మేము పిచ్చోళ్ళమై ప్రేమ ఉంది కాబట్టి, బట్ లోకం నీకు అది ఇవ్వదు. ద వరల్డ్ విల్ నాట్ గివ్ యూ దట్ ఎక్స్ట్రా అటెన్షన్, నాట్ ఈవెన్ అటెన్షన్. వన్స్ వీఆర్ ఆఫ్ ద సీన్, యూఆర్ ఆఫ్ ద సీన్. ప్లీజ్ అండర్స్టాండ్ దాట్. అండ్ డబ్బులు ఉన్నాయనుకుంటే డబ్బులు తొందరగానే కరిగిపోతాయి. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నీకు సంపాదన రాకపోతే ఉన్నది దాచిపెట్టుకుంటూ కూడా రాదు నీకు. లెక్చరర్ ఉన్నప్పుడు ఒక చిన్న కేటరింగ్ చేసేవాడు. టుడే హీ ఎర్న్స్ 1,00,000 rupees ఎవ్రీ డే. బట్ ఈ సేమ్ ఆయన చూసుకుంటే మీరు ఈజ్ అ కేటరర్. అడ్వర్టైజ్మెంట్ ఉండదు, విజిటింగ్ కార్డు కూడా ఉండదు ఆయనకి. ఈజ్ జస్ట్ అ కేటరర్ అండ్ సేమ్ డిమెనర్, పొగరలేదు పోజలేదు, ఈజ్ ద సేమ్ పర్సన్. సో కొంచెం తగ్గుంటూ నేర్పించాలి పిల్లలు. ఎక్కడికో ఉట్టి కట్టుకొని ఐ విల్ గో ఇన్ ద చారియట్ అండ్ హీ విల్ కమ్ ఆన్ అ హార్స్. దీస్ థింగ్స్ డోంట్ వర్క్. లెట్స్ బి వెరీ ఫ్రాంక్. లైఫ్ ఈజ్ నాట్ ఫేర్. టీచ్ అవర్ చిల్డ్రన్. అండ్ చిల్డ్రన్, లైఫ్ ఈజ్ నాట్ ఫేర్ టు అస్. వీ హ్యావ్ అవర్ ఇమోషనల్ బ్రేక్ డౌన్స్, మీకు చెప్పుకోలేము. వీ హ్యావ్ అవర్ ఫిజికల్ బ్రేక్ డౌన్స్, మీరు అడగరు. వీ హ్యావ్ అవర్ ఫినాన్షియల్ బ్రేక్ డౌన్స్, వీ కాంట్ షేర్ ఎవ్రీథింగ్ విత్ యూ. ట్రైంగ్ టు సర్వైవ్, ట్రైంగ్ టు పే అవర్ బిల్స్, ట్రైంగ్ టు పే యువర్ బిల్స్. మేము ఎలా ఉన్నామని కూడా మీరు అడగకపోతే అసలు మీరు మనుషులేనా? ఆల్ యూ యంగ్ పీపుల్, ప్లీజ్ కీప్ దిస్ ఇన్ మైండ్. వేర్ ఎవర్ యూర్ వాచింగ్ మీ ఆల్ ఓవర్ ద వరల్డ్, యూ ఆర్ కన్జ్యూమర్స్ ఇఫ్ యు ఆర్ నాట్ యాక్చువల్లీ పార్టిసిపేటింగ్ ఇన్ ద ఫ్యామిలీ. ఫ్యామిలీకి కాంట్రిబ్యూట్ చేయకుండా నువ్వు డబ్బులు తీసుకురావాలి. కాంట్రిబ్యూట్, నువ్వు నీకు 2 చేతులు 2 కాళ్ళు శుభ్రంగా పనిచేయాలి ఇంట్లో. కోవిడ్ ఉన్నప్పుడు చక్కగా అందరూ పనిచేశారు, అదొక టీచింగ్. అప్పుడు కూడా పని చేయకపోతే వాళ్ళని ఇంట్లో ఉంచకూడదు. సో ఆల్ దీస్ యంగ్ పీపుల్, ప్లీజ్ అండర్స్టాండ్, నువ్వు 10 గంటలకి 12 గంటలకి 2 కూడా బెడ్లోనే ఉంటావు. వాట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ ఆర్ యూ? అండ్ యూ థింక్ యూ విల్ బీ బ్లెస్డ్ బై ద లార్డ్? నో వే. ఎప్పుడైనా వాకిలు ఉడిచారా మీ పిల్లలు? ఇంటి ముందు కారిడార్ అన్న ఊడవాలి కదా, ఫ్లాట్స్లో ఉంటాయి. అది నేర్పించకపోతే ఇల్లు ఎట్లా కట్టుకుంటారు వాళ్ళు రేపు పొద్దున? ఎవరన్నా ఎట్లా నమ్ముతారు? యు గాట్ టు అండర్స్టాండ్. చిల్డ్రన్, మీరు కానీ అది చేయకపోతే మీ పేరెంట్స్ పట్ల మీకు ప్రేమ లేనట్టే. అండ్ యు ఆర్ అన్ట్రస్ట్ వర్ది పీపుల్. సో టుడే ఐ ప్లేస్ బిఫోర్ యూ పేరెంట్స్. పేరెంట్స్, ఐ ప్లేస్ బిఫోర్ యూ చిల్డ్రన్. వాళ్ళని దేవుని భయం భక్తుల్లో నడిపించండి. చిల్డ్రన్, మీరు విధేయతగా ఉండి వారి వెల్బీయింగ్ చూసుకోండి. చాలామంది ఓల్డ్ ఏజ్, వీళ్ళంతా పిఎఫ్లు అన్నీ ఇచ్చేసి వాడు అమెరికా వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్స్లో ఉంటారు. వీ గో టు ఓల్డ్ ఏజ్ హోమ్స్, ఎడ్యుకేటెడ్ పేరెంట్స్. సో అప్పుడు అంటాను పేరెంట్స్ తోటి, మీకున్న డబ్బంతా పిల్లల మీద పెట్టద్దు, ఎవరిని నమ్మదు, మీరు కొంచెం ఉంచుకోండి. ఏమి లేకపోయినా ఇంత ఒక రూమ్ అన్నా కొనుక్కొని ఉంచుకోండి. యూ డోంట్ నీడ్ అ బిగ్ 4 bedroom హౌస్. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత 4 bedrooms మెయింటైన్ చేయడం కష్టం, మెయింటైన్ చేయడం. ఏదో చిన్నదన్నా ఒక ఇల్లు, ఎంత దూరం అన్నా పర్లే. యూ జస్ట్ హ్యావ్ సంథింగ్ ఆఫ్ యువర్ ఓన్. డోంట్ బ్లో అప్ ఆన్ చిల్డ్రన్. పిఎఫ్లు గిఫ్లు అన్నీ తీసి చేయొద్దు మీరు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నీకు లేకుండా చెప్పలేం, వాళ్ళ పరిస్థితి చెప్పలేం, వాళ్ళ మనసులు చెప్పలేం, వచ్చే వాళ్ళ మనసులు చెప్పలేం. దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, నీ ఆశీర్వాదాన్ని అలా పడేకు, కొంచెం పట్టుకొని ఉంచుకో.